ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క విధంగా ఒక స్లోగన్ తీసుకొని ఒకసారేమో ఇది బీసీల పార్టీ అంటాడు, ఒకసారేమో ఇది బీసీలకు వెన్నుముక అంటాడు, మరొకసారేమో నేను బీసీ పక్షపాతిని అంటాడు. ప్రతి ఎన్నికల ముందర బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నయవంచనకు గురి చేసేటటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయా అని అడిగితే సమాధానం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ఒక పక్కన అణిచివేసేటటువంటి ధోరణిలో చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందరేమో బీసీలకు రక్షణ చట్టం అన్నాడు, ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ చట్టం దేవుడెరుగు. బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఒక్క ఎంపీ కూడా మాట్లాడాల. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరం కలిసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి అభివృద్ధి సాధ్యమవుతుంది.